మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లె నియోజకవర్గం కొత్తకోట మండలం పరిధిలో ఉన్నటువంటి ఒక భూ వివాదానికి కారణమైనటువంటి భూమి వద్ద అయితే ఉన్నాం. సర్వే నెంబర్ 667, 662 భూమి వద్ద అయితే మనం ఇక్కడ ఉన్నాం. సో ఎందుకు తలెత్తింది, ఈ యొక్క వివాదం ఎందుకు తలెత్తింది అనేటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఆ లేడీ అంతగా బాధపడడానికి గల కారణం ఏంటి అనేటువంటి అంశాలను కూడా మనం ఈరోజు క్షుణ్ణంగా అంటే ఇరువైపులా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు వీరందరూ ఉన్నారు, వీరందరినీ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి. వి వెంకటరమణను, తమ్మాలపల్లి తాలూకా బి కొత్తకోట గుమ్మసూర గ్రామంలో చెందిన నేను ఈ 667 సర్వే నెంబర్లో 30 సెంట్లు వచ్చి టి రవీంద్రనాథ్ దగ్గర తీసుకున్నాను. ఆయన దగ్గర తీసుకున్న ముందు మా నాయన పేరుతో ఉన్న పొలము వాళ్ళ తాత కమ్మింటిమి. ఆయన మనవడు వచ్చి టి రవీంద్ర, ఆయన దగ్గర 30 సెంట్లు నేను కొనుక్కున్నాను. దాన్ని రవి అనే అబ్బాయికి 3 ఏళ్ళ నుంచి గుత్తకి ఇచ్చినాను. ఆయన పంట పెడతాడు, ఆయన నాకు గుత్తేమో కరెక్ట్గా చెల్లిస్తాడు. పంట పెడితే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా దున్నేస్తే ఆడవోని ఆయన బాధపడతాడు. 1కి 2 ఖర్చు అవుతాడు. అప్ప నాకు వద్దప్ప అని ఆయన బాధపడి పడుతున్నాడు. దానివల్ల మీరు వాళ్ళు అరుణమ్మ అనే రమేష్ అనే వాళ్ళు దీనికి ఇబ్బంది పెడుతున్నారు. దాంతో వాళ్ళు వచ్చి అంత పేద కుటుంబం కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ రమేష్ అనే అబ్బాయి. ఆయన వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తుంది. అట్లా కాకుండా టి అమర్నాథ్ అని వాళ్ళను కూడా దీంట్లో ఇంకోటి చేస్తారు. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడు కానీ పొలం కాడికి వచ్చి రావాల్సిన పని లేదు. ఆ అబ్బాయి వచ్చి టి అమర్నాథ్ వచ్చి నా బామర్ది కాబట్టి వాని పేరు కూడా మెన్షన్ చేసి రాజకీయ ఒత్తిళ్లతో నలుపుతూ ఉన్నారు. అంత తప్పితే ఇంకేమీ లేదు. ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. మాట్లాడితే అమరా 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 అని చెప్తారు. వాళ్ళకు కూడా ఇది పెద్దల దృష్టికి తీసుకుపోతాము. ఆయనకి ఎక్కడ హక్కు ఉంటే అక్కడ తీసుకొని లేదనలేదు, భూమి లేదని చెప్పలా. ఈ సర్వే నెంబర్లో 5 ఎకరాల 67 సెంట్లు మొత్తం సర్వే నెంబర్లో. ఆ నెంబర్లో ఈ ఒకతానే రాదు ఎవరికి, ఇప్పుడు అందరికీ భాగం ఉంది. దాన్ని బట్టి ఆయన తీసుకోండి, అన్ని భాగాల్లోనే తీసుకోండి. కానీ నీ ఒకతానే రోడ్డు ముందర ఉంది, రేటు వస్తుంది, ఈ ఒకతానే దున్నేది అది పద్ధతి కాదు. ఆయన మా మీద కూడా కొంచెం ఆలోచన చేసి ఈ నిర్ణయించుకొని భాగం పెట్టించుకోమను. తిరుమల అమర్నాథ్ గారికి ఏ సంబంధం లేదు. ఆయన నా బామర్ది అయిన వల్ల ఆయన కూడా ఈ రాజకీయ ఒత్తిడిలో ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఎందుకంటే ఆయన నా బామర్ది అయిన వల్ల వాళ్ళ సిస్టర్ని నేను పెళ్లి చేసుకోండి. ప్రధానంగా ఈ భూమిలోకి ఆయన వచ్చింది లేదు, ఏది ఒక్కరోజు కూడా రావడం లేదు. కానీ ఆయన ఉన్నాడని ఊహతో ఆయనకి ఇబ్బంది పెట్టాలని మొత్తం అందరూ కలిసి ఆయనకి ఇబ్బంది పెడుతున్నారు. నా పేరు రవి, గుమ్మసముద్రం గ్రామం ఒడిగిల వెంకటరమణ దగ్గర గుత్తగా తీసుకున్నాను నేను 3 ఏళ్ళు. ఇంకా ఆ పొలంలో ఎప్పుడు నేను దున్ని పంట పెట్టడము, వాళ్ళు వచ్చి పంట నాశనం చేసి వాళ్ళు దున్ని మళ్ళీ పంట పెట్టడము 3 సంవత్సరాలకి జరుగుతూ ఉంది. ఇట్లా అది వెంకటరమణ గారికి మళ్ళీ నేను ఫిర్యాదు చేస్తే అతను పోలీస్ స్టేషన్లో పోయి రిపోర్ట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ వాళ్ళతో మేనేజ్ చేసుకుని మళ్ళీ వచ్చి వాళ్ళు దున్నడము, మళ్ళీ వాళ్ళు పంట పెట్టడము 3 సంవత్సరాల వరకు ఇట్లా జరుగుతూ ఉంది. మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా పోయిన సంవత్సరము మొక్కజొన్నలు వేసింటే 2 అడుగులు కర్రలు అయినా కూడా పీకేసి దున్నేసి మళ్ళీ వాళ్ళు పంట వేయడం జరిగింది. మళ్ళీ మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే వాళ్ళు మళ్ళీ మేనేజ్ చేసుకొని మళ్ళీ వచ్చి దున్నేసి మళ్ళీ వాళ్ళు గింజలు వేయడం జరిగింది. సో మనతో పాటు ఇక్కడ బి వెంకటరమణ ఎవరైతే ఈ భూమి 24 సెంట్ ఎవరైతే భూమి ఉందో ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ మీరు పంట వేయడం ద్వారా పంట వేసిన వెంటనే ఏం జరుగుతుంది? ఇక్కడ గత 40 సంవత్సరాలుగా మా అనుభవంలో ఉన్న ఈ భూమిని, మా అన్నగారి అనుభవంలో ఉన్న ఈ భూమిని వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అరుణమ్మ, ఉపాధ్యాయులు రమేష్, ఆ 2 వ్యక్తులు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మేము ఎప్పుడు గింజలు వేసినా వాళ్ళు వచ్చి పీకేయడము, దున్నేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. 5 సంవత్సరాల నుంచి మాకు ఈ టార్చర్ అనేది మొదలైంది. బి కొత్తకోటలోని వైసీపీ నాయకులు, ఎక్స్ ప్రజాప్రతినిధులు అండతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా భూమిలో ఏ పంట వేసినా దాన్ని ధ్వంసం చేయడం, దున్నేయడం జరుగుతుంది. అది ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అనేది అరుణమ్మని రమేష్ని అడగల. మనకి ఆ వ్యక్తులకు మనకి ఎటువంటి సంబంధం లేదు. మనకి వాళ్ళంతా ఒకే పార్టీ వైసీపీలో కొనసాగుతున్నారు. మేము జనసేన పార్టీలో ఉండడం వల్ల, ప్రధానంగా నేను జనసేన పార్టీ కావడం వల్ల మా అన్నని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దానికి వాళ్ళు దీన్ని రాజకీయ రంగు పులిమే ఊరికి అనవసరమైన వ్యక్తుల పేర్లన్నీ దీనిలో ప్రస్తావన చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమైనా చెప్పదలుచుకునేటువంటి ఏదైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని మేము ముఖ్యంగా కోరుకునేది ఒకటే, గత 5 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెట్టారు, మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీని నుంచి విముక్తి కలిగేలా వాళ్ళు మాపై దృష్టి పెట్టాలని జనసేన పార్టీలోనే కొనసాగుతున్నాను సార్. నేను గత 5 సంవత్సరాలుగా మా అన్నని ఇబ్బంది పెడుతున్నారు. మా అన్నకి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి వేరే విధంగా మమ్మల్ని బెదిరించడము, కులం పేరు పెట్టి దూషించడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ 5 సంవత్సరాలు ముందు కొన్నవారు ధనికులు సార్. వాళ్ళు ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్న ఫ్యామిలీ సార్ వాళ్ళది. వడ్డీ వ్యాపారస్తులు సార్. ఆమె అరుణమ్మ అనేమ అధిక వడ్డీ వసూలు చేసుకుంటూ దాదాపు 2 నుంచి 5 కోట్ల దాకా ఈ 5 సంవత్సరాల్లోనే సంపాదించుకున్నట్టు చెప్తుంటారు సార్ మామూలుగా ఆమె గురించి. ఇక్కడ ఏమరా అంటే మేము అణగారి కులాలకు చెందిన వారిగా మమ్మల్ని ఎంతో వేధిస్తున్నారు సార్. మీకు ఇక్కడ అవసరం లేదురా, మీకు ఇంత విలువైన భూములు మీకు అవసరం లేదు, మీకు కావాల్సింది పంట పెట్టుకోవడానికే కదా, పంట పెట్టుకోవడానికి ఎక్కడైనా పండించుకోకుండా మీరు అని చెప్పేసి మమ్మల్ని ఎక్కడో దూరం పంపించేకి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఈ భూమిలో కొన్నామని చెప్పేసి వాళ్ళు మాకు ఇబ్బందులు పెడుతున్నారు సార్. ప్రజాప్రతినిధి అండదండలతో గత 5 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఇక్కడ ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి తిరుమల అమర్నాథ్ పేరు ప్రత్యేకంగా వినపడుతూ ఉంది. అతనికి ఈ భూమికి ఎటువంటి సంబంధము లేదు. కాకపోతే దీనికి రాజకీయ రంగు పులమడానికి, దీని రాజకీయ కోణంలో వాళ్ళకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవడానికి తిరుమల అమర్నాథ్ గారి పేరు, అతని అనుచరుల పేర్లు ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ భూమి ఉన్నది మా అన్నకు, అమర్నాథ్ గారి వాళ్ళ మామకు ఇందులో భాగస్థులై ఉన్నారు. తిరుమల అమర్నాథ్ గారికి ఎటువంటి సంబంధము లేని విషయం ఇది. దీన్ని రాజకీయ రంగు పులమడం కోసము వాళ్ళు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఇవి. దీన్ని ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాల. ఇందులో ఉన్న నిజాలు ఏంటో అనేది రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా మన పోలీస్ సిబ్బంది అయినా దీనిపై న్యాయ విచారణ జరిపి దీనికి పరిష్కారం చూపించాలని చెప్పి కోరుకుంటున్నాం. మా పొలంను వదులుకోవడానికి అయితే సిద్ధంగా లేం సార్. మా పొలం కోసం మేము ఎక్కడి దాకైనా తీసుకెళ్తాం, మా ఇన్ఛార్జీల దృష్టికి తీసుకెళ్తాం, మా జిల్లా నాయకుల దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం సార్. మా ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూమిని వదిలే ప్రసక్తి అయితే లేదు సార్. అరుణమ్మలకి, రమేష్ అన్న గారికి మేము మరొకసారి ఒకటి విన్నవించుకుంటున్నాం. అన్న రమేష్ అన్న గారు, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు లక్షల జీతాలు వస్తున్నాయి. అరుణమ్మ గారు కూడా వడ్డీలకు ఇచ్చుకుంటూ బాగానే సంపాదించుకుంటున్నారు కదన్నా. మాలాంటి పేదవాళ్ళ జోలికి ఎందుకు వస్తున్నారు? మా పేదల భూమిపైన ఎందుకు పడుతున్నారు? దయచేసి దీన్ని మానుకునే ప్రయత్నం చేయాలని రమేష్ అన్నకు, అరుణమ్మలకు కూడా ఒకసారి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. గుమ్మసముద్రం పంచాయతీలో సర్వే నెంబర్ 667 ఒక సర్వే నెంబర్లోనే సుమారుగా 20 మందికి దాంట్లో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము భూమి వాళ్ళ రికార్డ్స్ ప్రకారం 20 మందికి ఉంది. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించి ఒక లేడీ అరుణ అని, తర్వాత ఇంకొకతను వెంకటరమణ అని, తర్వాత ఒకతను ఎస్సీ క్యాస్ట్ సంబంధించిన రవి అనే అతను, వీళ్ళ ముగ్గురు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. తర్వాత వాళ్ళు ఈ అరుణ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆమె కంప్లైంట్ రిటర్న్ కూడా తీసుకొని పోవడం జరిగింది. వీళ్ళు వెంకటరమణ రవి కూడా కంప్లైంట్ ఇచ్చినారు. వీళ్ళిద్దరూ ఏం జరుగుతుందంటే వీళ్ళు ముగ్గురు భూమి ఒకరు తర్వాత ఒకరు దున్నుకుంటూ ఉండడము, పొజిషన్లోకి పోవడము జరుగుతుంది. తర్వాత మన పొజిషన్ దగ్గరకు వచ్చి వాళ్ళు, మీరు పోలీసులు వచ్చి దాన్ని సబ్ డివిజన్ చేసి ఇవ్వమని, లేకుంటే హద్దులు చూపించమని మనల్ని అప్రోచ్ కావడం జరిగింది. ప్రస్తుతం మేము దీన్ని గురించి రెవెన్యూ వాళ్ళని, గతంలోనే ఇంతకుముందున్న పోలీస్ అధికారులు రెవెన్యూ వాళ్ళకి లెటర్లు పెట్టడం జరిగింది. ప్రస్తుతం నిన్న మనకి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకు ఒక రిప్లై ఒకటి ఇచ్చినారు. దీని ప్రకారం చూస్తే మనకి సుమారుగా ఆ సర్వే నెంబర్లో 20 మందికి జాయింట్ ప్రాపర్టీగా ఉంది. జాయింట్ ప్రాపర్టీ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము జాయింట్ ప్రాపర్టీ సబ్ డివిజన్ కాలేదు. ఈవెన్ వాళ్ళు సర్వే చేయాలని కూడా ఒప్పుకోవట్లేదు. సబ్ డివిజన్ కాకపోగా వీళ్ళు సర్వే చేయడానికి పోతే, రీసర్వే చేయడానికి పోతే వాళ్ళెవరు అందులో ఉన్న ఏ ఒక్కరు వాళ్ళు రీసర్వే చేయడానికి కూడా ఒప్పుకోలేదు.
వీళ్ళు పొల్యూషన్కి వచ్చి ఊరికి అనవసరంగా మేము చెప్పినాం, మీరు రెవెన్యూ వాళ్ళ నుంచి సబ్ డివిజన్ చేసుకొని వస్తే మేము ప్రొడక్షన్ ఎవరికైనా ఇవ్వగలుగుతాం. కానీ జాయింట్ ప్రాపర్టీలో మేము ఇది సివిల్ డిస్ప్యూట్ కాబట్టి మీరు రెవెన్యూ నుంచో లేదా కోర్టు నుంచో ఏదైనా తెచ్చుకుంటే కానీ మేము దీంట్లో ఎంటర్ కామని క్లియర్గా వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది. బట్ ఈవెన్ దో వాళ్ళు తరచుగా ఇది ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటా ఈవెన్ పోలీసు అధికారులను కూడా వాళ్ళు బ్లేమ్ చేయడం జరుగుతుంది. బట్ అది కరెక్ట్ కాదు. మేము ఒకటే చెప్తున్నాము, సివిల్ డిస్ప్యూట్లో మేము క్లారిటీ ఉంటే తప్ప మేము ఎంటర్ కాము. అన్లెస్ మాకు రెవెన్యూ నుంచి కానీ లేదా కోర్టు నుంచి కానీ స్పష్టమైన మాకు ఏమైనా ఉంటేనే మేము ఎంటర్ అవుతాము, లేకుంటే ఎంటర్ కాము. అందరికీ మేము చెప్పేది ఏమంటే దీంట్లో కానీ లేకుంటే వేరేలో కానీ సివిల్ డిస్ప్యూట్లో మీరు దయచేసి రెవెన్యూ అథారిటీస్ కానీ లేదా కోర్టును కానీ అప్రోచ్ కావాలి. ఒకవేళ మీకు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే కొద్ది రోజులు ఓపిక బట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ ఏమైనా వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. అంతే తప్ప ఏమైనా గొడవలు జరిగితే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది పేర్లు మనకు వాళ్ళ దీంట్లో ఎవరికి భాగస్తుంది రెవెన్యూ వాళ్ళ రికార్డ్స్ ప్రకారం వాళ్ళు క్లియర్గా 20 మందికి దీంట్లో భాగస్తుంది ఉన్నారని. బట్ మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం మాత్రము అరుణ ఆమె కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకుపోవడం జరిగింది. తర్వాత వెంకటరమణ అనే అతను, రవి అనే అతను వాళ్ళు కూడా ఫిర్యాదులు ఇచ్చినారు. దీంట్లో రవి అనే అతను సి కులానికి చెందిన అతనిగా చెప్తూ వాళ్ళని కూడా ఏదో క్యాస్ట్ అబ్యూజ్ అన్నట్టుగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. బట్ ప్రస్తుతానికి సివిల్ డిస్ప్యూట్ కాబట్టి దీన్ని మేము ఎంక్వైరీ చేసి మళ్ళీ మేము యాక్షన్ తీసుకుంటాం.